ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అంటారు కదా. అట్లనే గీళ్ళు కూడా విమానం లేట్ అయిందని నారాజు కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసి మందిని కూడా ఎంటర్టైన్ చేసిర్రు. యై పంకిడా ఓ పంకిడా అనుకుంటా ఓగలాటల ఓగలు కాలు కలుపుకుంటా చుట్టూ తిరుగుకుంటా ఏమన్నా ఎంజాయ్ చేస్తారా. గోవా నుంచి సూరత్ పోయే విమానము జరంత ఆలస్యమైందట. ఇక అంతసేపు ఊకే ఫోన్లలోనే మూతి పెట్టి టైం పాస్ చేసుడు కంటే స్పీకర్ల పాటలు పెట్టమని ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగి గిట్లా గర్భా డాన్స్ వేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేసుడే కాదు, చుట్టూన్నోళ్ళు కూడా సంబరపడేటట్టు చేసిరు ఈ గుజరాతీ ప్రయాణికులు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇలా గర్భా ఆటనే వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇరుగ మరగ లైకులు కొడుతుర్రు. ముందు ముడిచినమ్మ పండుగ కదా అన్నట్టు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో తొందర పడితే తొవ్వ సాపు కాదంటున్నాడు మన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు కూస్తే కూతలకు ఇల్వ లేకుండా అవుతుందట. హాగో అదే ముచ్చట చెప్తుంది నుండ్రి. నేను చూసిన దగ్గర మీరు హుజరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నట్టలేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఇన్నరా ఏమంటుండో బీసీలకు 42% రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు పెడతామని సర్కార్ అంటున్నది కానీ అది సాధ్యమయ్యే పని కాదంటున్నాడు. అంటే ఏందన్నట్టు ఈ రిజర్వేషన్లు పట్టుబట్టి అమలు చేస్తామని చూసినా ఎన్నికల తర్వాత కూడా కోర్టులు వాటిని కొట్టేసే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచే ఎన్నికల దావత్లు ఇస్తామనడు, ఇయాలని లీడర్లు ఏంబట్టి వాడడు మంచిది కాదంటున్నాడు మాజీ మంత్రి సారు. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం నేనే సర్పంచ్ని, నేనే ఎంపీటీసీని అని గల్లెగిరేసి జేబులు ఎంతుంటే అంత ఖర్చు చేసి అడిగిన వాళ్ళ కళ్ళ ఆగిపిచ్చి తినిపించి ఇల్లుని ఖాళీ చేసుకోకుండ్రి. ఇది తొందరపడి ఓ కోయిలా ముందే కూసిందనే ముచ్చట కంటే ఇది బేకార్ అవుతుంది. ఎన్నికలల్లో ఖర్చు పెట్టే పైసలు గోడకేసిన సున్నం తీరే అవుతుంది, అవి రావు, ఆశించిన పవి దక్కది. మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి గెలిచిన వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అయ్యి బాంబులు కాల్చుకొని బాణసంచ వేసుకొని స్వీట్లు వంచి పెట్టినాక కూడా ఎన్నికలను రద్దు చేసింది. ఏంద్రా బాబు గిట్ల అయిపోయా మన బతుకు అని వెనకకు మరి చూస్తే ఇల్లు గుల్ల అయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇస్తానన్న రిజర్వేషన్లు నమ్మి మోసపోవద్దు, తొందరపడకే సుందరవదన అన్నట్టు మేలు గోరి చెప్తున్నాడు ఈటెల రాజేందర్ సారు. ఇప్పటికే చాలా మంది దావత్లు ఇచ్చుడు దండాలు పెట్టుడు షురూ చేసిండ్రట. కాబట్టి పైలంగా ఉండాలి అని చెప్తుండు సార్. చెప్పేది కూడా వాజిబే కాబట్టి ఆత్రం పడి ఖర్చు పెట్టుకొని ఆగం కాకుండ్రి, 10 మందిలా పరువు పోగొట్టుకోకుండ్రి.